హాయ్ ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ కిచెన్కి స్వాగతం. మనం మామిడికాయలతో తొక్కు పచ్చడి చేసుకోబోతున్నాం. మామిడికాయలు, పసుపు, ఉప్పు, తెల్లుల్లిపాయలు, ఇంగువ, మెంతులు, ఆవాలు, కారం, నూనె. మామిడికాయలు చూపించాను కదా, ఈ విధంగా తురిమి పెట్టుకోవాలండి. దీనికి ఒక గంట ఎండలో పెట్టుకుంటే నీరంతా ఎండిపోతుంది, మనకి పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. మనం ఒక అరగంట సేపు మనం ఎండలో పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని కలిపే విధానం చూద్దాం. ఒక బౌల్లోకి తురుమంత తీసుకున్నాం. మామిడికాయ తురుమండి. కొంచెం కారం, ఒక టీ స్పూన్ ఆవాల పొడి. ఇది వేయించుకుని పొడి చేసుకున్నానండి. వేయించుకుంటే బాగుంటుంది, కొద్దిగా సువాసన వస్తుంది. చిటికెడు మెంతుల పొడి, ఇది వేయించుకున్నానండి. కొంచెం పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కొంచెం ఇంగువ అండి పొడి, టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే మానుకోండి. కొంచెం దంచి తెల్లుల్లిపాయలు వేసుకుంటే దాని సువాసన ఫ్లేవర్ పట్టదండి. కొంచెం బాగా కలుపుకోవాలండి, అన్నీ మిక్స్ అయినట్టుగా. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి పచ్చడికి, అప్పుడు మనం ఊరగాయ పాడవకుండా ఉంటుందండి. మనం చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు, తొక్కుడు పచ్చడికి కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉండాలండి. మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది సమ్మర్ సీజన్ కదండి, మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి. తొక్కు పచ్చడి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.